హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్‌తో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటి అనంటే పల్లీ రైస్ అనమాట. పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా! పిల్లలు ఏం పెట్టాలో ఏమో ఆలోచించకుండా 5 అంటే 5 నిమిషాల్లో టేస్టీగా చేసుకునే పల్లీ రైస్ అనమాట. ఈ పల్లీ రైసు ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి చూసేద్దామా? చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ఒకసారి అయితే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడైతే నేను ఒక పాన్ తీసుకొని ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను అనమాట. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ ఏమీ వేసుకోవద్దండి. ముందే ఆయిల్ వేసుకుంటే మనం మిక్సీ కొట్టేటప్పుడు అదైతే ముద్దగా అవుతుంది అన్నమాట పౌడరు. అందుకని నేనైతే ఆయిల్ ఏమీ వేయట్లేదు. చూడండి, ఇందులోకి 1 టేబుల్ స్పూను మినపప్పు అయితే యాడ్ చేశాను. ఇది మంచి ప్రోటీన్ అండి. మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ప్రోటీన్ అందుతుందన్నమాట. ఇప్పుడు ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేద్దాము. ఇవి కూడా అన్నీ ఏదన్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడమే. కొంచెం నువ్వులు అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం చిటిపట్లాడించిన తర్వాత మనం కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరమేం లేదండి. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా! మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లార్చిన తర్వాత మనం మిక్సీ అయితే పౌడర్ లాగా అయితే కొట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, చల్లారిపోయింది కదా! ఇప్పుడైతే మనం పౌడర్ లాగా అయితే చేసేసుకుందాము ఇవన్నీ కూడా. ఈ పౌడర్ అనేది చూడండి, మరీ మెత్తగా అయితే మిక్సీ కొట్టేసుకోవద్దు. కొంచెం బరకగా మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని ఇవి చిటిపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే యాడ్ చేశాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. ఇప్పుడు ఇష్టమున్న వాళ్ళు తాలింపు గింజలు వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అయితే ఓన్లీ పల్లీలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే తాలింపు ఫ్రై అయిపోయింది. కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఇంగువ అనేది మన హెల్త్కి మంచిది కాబట్టి యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేశాను. చూడండి, ముందుగా అయితే నేనైతే రైస్ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా! మనం ఈ రైస్ అనేది ఆ తాలింపులో యాడ్ చేసేసుకుందాము. చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నా కూడా 5 మినిట్స్లో లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పౌడర్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. మీ ఇష్టమైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ మొత్తం ఈ రైస్లోకి కలిపేసుకుంటే మనకి పల్లీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము. కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా! ఏ రైస్లోకైనా కర్రీస్లోకైనా కూడా. చూడండి, మన పల్లీ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.